పెట్టే సమయం అయితే ఉంటుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ. ఇక విశాఖలో చూస్తే విశాఖ జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. ప్రభుత్వం భీమిలి అగనంపూడి డిపోల్లో ఇసుకను అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పుడు ఇసుక నిల్వలు తరిగిపోయాయి. భీమిలి డిపోలో 10 రోజుల నుంచి ఇసుక కనిపించడం లేదు. కొత్త స్టాక్ రాకపోవడంతో నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇక అగనంపూడి డిపోలో 4 రోజుల క్రితం స్టాక్ అయిపోయింది. ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక అయిపోవడంతో విశాఖలోని బిల్డర్లు ఒడిశా నుంచి అక్రమంగా వచ్చే ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. 10 టన్నుల లారీకి 20,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం ప్రధానంగా చూసుకునేటప్పటికి ఇసుక కొరత మరోసారి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఇసుకకు సంబంధించి అక్రమాలు ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా ఇసుక అక్రమంగా జరుగుతుందంటూ ఇప్పటికే చాలా మంది కూడా గగ్గోలు పెట్టిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఇసుకని సక్రమ మార్గంలో ఇంటికి దగ్గరికి డోర్ డెలివరీ చేయాలి, అదేవిధంగా తక్కువ రేటుకి అందించాలంటూ ఆలోచన చేసి దాని తర్వాత ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి చూసుకునేటప్పటికైతే ఈ ఉచిత ఇసుక పథకానికి సంబంధించినంత వరకు పోర్టల్ కూడా ఏర్పాటు చేశారు. ఏపీ శాండ్ అనేది పోర్టల్ ఏర్పాటు చేసిన తర్వాత దీంట్లోనే బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఇసుక అయితే ఇంటి దగ్గరికి చేరుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వం అక్కడ విశాఖపట్నంలోని భీమిలి కావచ్చు, లేకపోతే అగనంపూడి కావచ్చు, ఈ 2 ప్లేసెస్లో ఏదైతే భారీగా డంప్ చేసిన ఇసుక ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక భీమిలిలో చూసుకునేటప్పటికి 10,000 టన్నుల వరకు, అదేవిధంగా అగనంపూడి వరకు చూసుకునేటప్పటికి 20 నుంచి 30,000 టన్నుల వరకు కూడా పూర్తిగా ఇసుక కూడా అక్రమ మార్గంలో పెరిగిపోయింది. ఇక్కడ స్టాక్ ఉంచిన ఇసుక కూడా కావాలని చెప్పి ఇసుకాసులు మొత్తం కూడా దోచుకెళ్లారంటే కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎందుకంటే 20,000 టన్నుల వరకు కూడా ఇసుక ఏ విధంగా ఇక్కడ నుంచి దారి దోపిడీ జరిగింది, అదేవిధంగా భీమిలో సంబంధించినంత వరకు 10,000 టన్నుల వరకు ఏ విధంగా ఇక్కడ వరకు ఏ విధంగా అయితే మిస్ అయింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇసుకకు సంబంధించినంత వరకు గత 4 రోజుల నుంచి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఈ ఇసుకనికి సంబంధించినంత వరకు ప్రతి లోడ్ను కూడా కౌంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నర్సీపట్నంలో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 3 చోట్ల కూడా ఇసుక భారీ ఎత్తున అయితే మిస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా అయిందంటే అక్కడ ఎవరైతే స్టాక్ పాయింట్లో ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్లు, అదేవిధంగా ఎవరైతే లారీ యజమానులు ఉన్నారో వీళ్ళందరూ చేతివాటం చూపించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం కావాలని చెప్పి ఒక స్టాక్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆ స్టాక్ యార్డ్లోనే ఉన్న పూర్తి స్థాయిలో ఉన్న ఇసుకనైతే ఏ విధంగా చేస్తారంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఇసుకకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా వాళ్ళైతే మరోసారి కూడా ఎంక్వైరీ వేయాలి, దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ నేతలు అడ్డుకుంటారు.